లోక్సభ ఎలక్షన్ సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఫైనల్ పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే జహీరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగతా 13 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. లోక్సభ అభ్యర్థుల బలాబలాలపై ఇవాళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో అభిప్రాయాలను సేకరించనున్నారు. పలు నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలు, సీనియర్ల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇవాల్టి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలను అభిప్రాయాలు తెలుసుకోనున్నారు దీపాదాస్ మున్షి. మరిన్ని డీటెయిల్స్ కంచరాజు అందిస్తారు. రాజు, ఇవాళ కాంగ్రెస్ ముఖ్య నేతల అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది. ఇప్పటికే తెలంగాణలో పీసీ సమావేశం కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగించుకొని జాబితాను ఢిల్లీకి చేర్చింది. ఢిల్లీలో కూడా గత వారం సిఈసి సమావేశం ఏర్పాటైంది. సిఈసి సమావేశంలో తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో వడపోత కార్యక్రమం చేసిన తర్వాత 4 పార్లమెంట్ నియోజకవర్గాలను మొదటి విడతలో ప్రకటించింది. అయితే మరొక 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే అభ్యర్థుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు రావడంతో, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మళ్ళీ ఫ్లాష్ సర్వేను నిర్వహించింది ఏఐసిసి. అది కూడా ఫ్లాష్ సర్వే కూడా 2 రోజుల క్రితమే అది కూడా ఢిల్లీకి చేరింది. సో తర్వాత కూడా నేతల నుండి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా ఏఐసిసి భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ గాంధీ భవన్లో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నేతల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నారు. డీసీసీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో మొన్న రీసెంట్గా పోటీ చేసి ఓడిపోయిన నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. అంటే ఇప్పటివరకు ప్రకటించిన 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు మినహాయించి మిగిలిన 13 నియోజకవర్గాలకు సంబంధించిన 13 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి నేతలను పిలిచి వాళ్ళ అభిప్రాయ సేకరణ 1-to-1 అభిప్రాయ సేకరణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరికొద్దిసేపట్లో గాంధీ భవన్లో అభిప్రాయ సేకరణ మొదలు కాబోతుంది. దీపాదాస్ మున్షితో పాటు ఏఐసిసి సెక్రటరీలు కూడా ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొబోతున్నారు. కొంత మేరకు అభిప్రాయ సేకరణ కూడా ఓరల్గా కాకుండా రిటర్న్లో కూడా రాసి తీసుకునేలాగా అభిప్రాయ సేకరణ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలామంది నేతలు అభ్యర్థి ప్రకటన తర్వాత వ్యతిరేకత రాకుండా ఉండడానికి ముందుగానే, అంటే ఆయా నియోజకవర్గాల, ఆ పార్లమెంట్ నియోజకవర్గాల బలమైన అభ్యర్థి ఎవరు అనే దానిపైన అభిప్రాయ సేకరణ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆశాభావులు ఎవరైనా పోటీలో ఉండదలుచుకున్నట్లయితే వాళ్ళ సర్వే నివేదికలు కావచ్చు, వాళ్ళ ముందు ఉంచి బలమైన అభ్యర్థుల సర్వే నివేదికలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి అభ్యర్థుల ప్రకటన కొంత మేరకు జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన మిగిలి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికే మొదటి విడతలో 4 పేర్లను ప్రకటించింది. ఇక సిఈసి సమావేశం కూడా మరొక 2 రోజుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సిఈసి సమావేశం 2వ దఫా జరిగింది. దక్షిణ భారతదేశం సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన సిఈసి సమావేశం గత వారం జరిగితే 2 రోజుల క్రితం ఉత్తర భారతదేశం సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన సిఈసి సమావేశం కూడా ముగిసింది. 2వ జాబితా కూడా విడుదలైంది. సో మళ్ళీ దక్షిణ భారతదేశం సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన సిఈసి సమావేశం కొనసాగుతుంది. అంతలోపే తెలంగాణకు సంబంధించిన నేతల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని భావిస్తుంది. మరోవైపు కూడా కొంతమంది నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. నిన్న నల్గొండ జిల్లాకు సంబంధించిన గుత్త సుఖేందర్ రెడ్డి వాళ్ళ తనయుడు అమిత్ రెడ్డి, తన తనయుడు నిన్న వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. మరొక వైపు మల్లారెడ్డికి సంబంధించి కూడా వేం నరేందర్ రెడ్డితో కూడా చర్చలు జరిగాయి. సో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారో లేదో తెలియదు, కానీ మిగిలిన నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ చేరికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నేతల మధ్య ఉన్న అభిప్రాయ సేకరణ చేసి పూర్తిగా రిటర్న్ల రూపంలో, ఒకవైపు సునీల్ కనుగోలు ఫ్లాష్ సర్వే కూడా అధిష్టానానికి చేరింది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వాళ్ళ గాంధీ భవన్లో 1-to-1 అభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉంది. డీసీసీ ప్రెసిడెంట్లు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా దాంతోపాటు కొన్ని నియోజకవర్గంలో ఓడిపోయిన సంబంధించిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని ఓరల్గా తీసుకోతో పాటు రిటర్న్లో కూడా తీసుకోవాలి, ఏఐసిసికి పంపే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఒక బలమైన అభ్యర్థులను బరిలో దించడానికి పలు దఫాలుగా కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఇది అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రవంత్. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.